ఏడవ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. గతంలో మనము శిల్పి అనే పాఠాంశం వరకు చక్కగా నిర్వహించి ఉన్నాము. మీరు కూడా చక్కగా ఓబీటీ పూర్తి చేసి ఉన్నారు. బాగా చక్కగా రాశారు. వారందరికీ కూడా చక్కటి అభినందనలు తెలుపుకుంటూ మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు మరొక పాఠంలోకి వెళ్దాం. వెళ్ళక ముందు ఒక్క విషయం వినండి. నిజం 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 ఎంత నిజం, మనం మాట్లాడే దాంట్లో ఎంత నిజం ఉంటుంది? నిజం ప్రతి విషయంలోనూ ఉంటుందా? సమాజంలో మనం ప్రతి దాంట్లోనూ నిజం చూస్తున్నామా? లేదు అనిపిస్తోంది. ఎందుకో ఒక్కోసారి నిజం అనిపించిన దాని మీద అనుమానం ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఏమిటి నిజం, ఎందుకు ఈ నిజం అనేటి దాన్ని చక్కటి పాఠ్యాంశంతో ఈరోజు మనకి ఈ వీడియో తరగతి ఉంటుంది. వెళ్ళే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక చిన్న చిత్రపటాన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. మౌనంగా ఈ చిత్రపటాన్ని నిశ్చితంగా చూడండి. చిత్రపటంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక బాలిక, ఈతలే బాలుడు. మధ్యలో ఏదో వేషధారణలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఎవరి వ్యక్తి, ఏమిటి ఆ పాత్ర? మనకి గద ధరించి ఉన్నాడు కాబట్టి అది భీముని పాత్ర అని ఊహించి చెప్పచ్చు. బాలభారతంలో భీముడు గద పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈ చిత్రంలో కూడా భీముడు అయి ఉండొచ్చు కదా. సరే, మొత్తం మీద మీరేం ఊహించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ చిత్రంలో పిల్లవాడు ఎవరి పాత్ర ధరించాడు? మీరు అనుకుంటున్నది, ఊహిస్తున్నది నిజమే అవ్వచ్చు. భీముడు బాలభారతంలో గద చక్కగా పట్టుకుని తిప్పినటువంటి వస్తాదు ఒక పాత్ర కదా, కాబట్టి భీముడు అయి ఉండొచ్చు. ఘటోద్గజుడు తదితరులందరూ కూడా, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా గదను ధరించి ఉన్న ఈ రూపము మనకి భీమసేనుని వారి రూపంలాగా కనిపిస్తుంది కాబట్టి ఈ పాత్రను ధరించాడు. ఏ సందర్భాల్లో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు, ఎందుకు? ముఖ్యంగా మనకి పాఠశాలల్లో వార్షికోత్సవం, యానివర్సరీ డే రోజున కానీ, పిల్లల దినోత్సవం కానీ, లేదా బాలల దినోత్సవం అంటాం కదా, లేదా ఉపాధ్యాయ దినోత్సవంలో కానీ అందరినీ మెప్పించడానికి ఈ వేషాలు వేస్తూ ఉంటాము. ఈ పదం గుర్తుపెట్టుకోండి, వేషము అనేటువంటిది. చిత్రంలో అమ్మాయి కథను గురించి ఏమనుకుంటోంది? చిత్రంలో అమ్మాయి గాథను గురించి ఏమనుకుంటోంది అనేటువంటిది ఒక ప్రశ్న. ఏమనుకుంటుంది? ఈ బాలుడు ఈ గదను లేపగలడా లేదా అనేటువంటిది ఆ అమ్మాయి యొక్క అనుమానం అవ్వచ్చు. వేషం ధరించి ఆ పిల్లవాడు తన స్నేహితులతో ఏమని చెప్తున్నాడు? మీ ఊహకు వదిలేస్తున్నాను. అది ఏదైనా సరే మీరు ఊహించి చెప్పచ్చు. ఈ భీమసేనుల వారిని ఎదిరించి ఎవరరా ముందుకు రాగలరు అని భీమసేనుల వారు అంటున్నారు. కౌరవులకి పాండవులకి ముఖ్యంగా గొడవ రావడానికి భీమసేనుల వారి చిలుపు చేష్టలు ఎక్కువ కారణమవుతున్నాయి. ఈ 100 మందిని ఒక చంకలా పట్టుకుని నానా అవస్థలు పెట్టినటువంటి వాడు భీమసేనుడు. కానీ అధర్మం లేదు దాంట్లో. చక్కటి పాత్ర భీమసేనుల వారి పాత్ర. తర్వాత వచ్చేటప్పటికి సరే, ఏదో సందర్భంలో మనము అబద్ధం చెప్పినా నిజం చెప్పకపోయినా ఎలాగుంటుంది. కానీ నిత్య జీవితంలో మనం వేసే వేషాలు నిజమైనవేనా? నిత్య జీవితంలో మనం వేసే వేషాలు నిజమైనవా? ఎక్కడ సార్ మనం రోజు ఎక్కడ వేషాలు వేస్తామండి? మీరు వేస్తారు, మేము వేస్తాము. పాఠశాలకు వచ్చి ఏమయ్యా హోంవర్క్ చేసామని అడిగితే ఆ సందర్భానికి అనుచితంగా మీరు వేషాలు వేసి చెప్తుంటారు. సరే, ఇవి మన పాఠ్యాంశంలో తెలుసుకుందాము. నేపథ్యం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి. ఈ పాఠం అంతా మనం తెలుసుకున్న తర్వాత ఇలాంటి ఉద్దేశం ఉంటుందన్నమాట. ఈ పాఠం మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి. తద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు.
ఎప్పుడైతే నీతి మార్గంలో ఉన్నాడో గొప్ప మార్గంలోకి గొప్ప వ్యక్తులుగా ఎదుగుతూ ఉంటారు, సమాజ అభివృద్ధికి పాటుపడతారు. అందువల్ల మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలి, అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయటమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే పాఠంలో ఉండేటువంటి పాత్రల ద్వారా మనము ఏం గ్రహిస్తామో అనేది చూద్దాం. ఇంకా మరి కథలోకి వెళ్దామా? చూడండి, పొద్దున 8 గంటలైంది. మా ఆవిడ ఇచ్చిన వెచ్చని కాఫీ తాగుతూ గదిలో కూర్చుని మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఆమె ఏదో తమాషా అయిన మాటలు చెప్తున్నది. అవి వింటూ ఆమె బుగ్గ మీద చెయ్యి వేయబోయాను. ఎవరైనా ఉన్నారేమో అని గిరుక్కుని వెనక్కి తిరిగి చూసేసరికి మా సీను మా వెనకాల నుంచుని ఉన్నాడు. సీను చిన్నవాడే అయినా మా ఆవిడ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీను ఎర్రటి నిక్కరు తొడుక్కున్నాడు. తెల్లటి షర్టు నిక్కరులో దోపి పైన బెల్ట్ పెట్టి నుంచున్నాడు. వాడిని చూస్తే ముద్దొస్తోంది. పెద్దవాళ్ళకి అలాగా చిన్న చిన్న పిల్లలు చేసే చిలిపి వేషాలతో ముద్దులు వస్తుంటాయి. సందర్భం ఎలా ఉందంటే, ఇక్కడ పొద్దున్నేను కాఫీ టైంలోనూ ఈయన గారు మన కథ చెప్తున్న ఆయన కాఫీ తాగుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా మనం పొద్దున్న పూట కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈరోజు మా పాఠశాలలో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మీరు చెప్తుంటే మా ఆఫీస్లో ఇలా జరుగుతుందంటే అమ్మగారు కూడా నేను మొన్న కూర చేస్తున్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది సరదా కబుర్లని చెప్తూ ఉంటారు అన్నమాట. సరే, ఈ సరదా కబుర్లతోటి చక్కగా ఆయన బుగ్గ మీద ఆవిడ బుగ్గ మీద చేయబోయాడు. పిల్లలు ఉన్నారు కదని చెప్పి మానుకున్నాడు. వెనక శ్రీను ఉన్నాడనమాట. వాడు ఎందుకో అక్కడికి వచ్చాడని చెప్పి ఊహించి, ఏం కావాలిరా శ్రీను అని అడిగాను. ఈ సెలవులు 4 రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను మామయ్య అన్నాడు. మళ్ళీ ఎందుకురా వెళ్ళడం అన్నాను. శ్రీను బుక్కమొహంతో అక్కడే నుంచుని ఉన్నాడు. శ్రీను అంటే ఎవరో కాదు, మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎలాగున్నా రంగయ్య నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వదిలిపెట్టి కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా అని వెళ్ళాడు. కుర్రవాడు నా దగ్గరే ఉంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని వాడి ఉద్దేశం. ఇతనును మన కథ చెప్పే అతనును రంగయ్య అనే అతనును బాల్య స్నేహితులు. రంగయ్య యొక్క కొడుకు శ్రీను అని చెప్పి మనకి ఈ పేరాలో మనకు అర్థమవుతుంది. సరే, వెనకాల నుంచినటువంటి శ్రీనుని ఉద్దేశించి ఇతను ఏమన్నాడు, ఈ కథ చెప్పే అతను ఏమన్నాడు, ఏం కావాలిరా శ్రీను అని అడిగాడు. శ్రీను ఏమని అడుగుతున్నాడు, నేను ఊరు వెళ్ళి 4 రోజులు ఉండొస్తాను అంటున్నాడు. ఎందుకురా మొన్నే కదా వెళ్ళొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళటం అని అడుగుతూ మనని ఈ శ్రీను ఎవరు అనేది పరిచయం చేస్తున్నాడు మన యొక్క కథకుడు. కాబట్టి శ్రీను వాళ్ళ మామయ్య వారి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాడు, పరాయి ఊరిలో ఉంటున్నాడని మనకి అర్థమవుతోంది కదా. సరే, ఇంకా మరి ముందుకు వెళ్దాం. నేను శ్రీను గురించి పడుతున్న బాధ ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడైనా వాడి ఇంటికి ఆలస్యంగా వస్తే కోపపడడం, వేళకు భోజనం చేస్తున్నది లేనిది కొనుక్కోవడం, ఇవి వీని గురించి నాకు గల బాధ్యతలు. మధ్య వీడు ఏదో కుర్రతనం చేష్టలు చేస్తూ ఉంటాడు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నా మొన్న దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినవాడు స్కూల్ తెరవడంతో రాక 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. ఎందుకురా ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగితే, నాన్న ఉండమన్నాడు మామయ్య అన్నాడు. మన కథకుడికి శ్రీని మీద ఉండేటువంటి బాధ్యతలు, మహాబాధ్యతలు ఏమీ లేవు. ఎప్పుడైనా వాడు స్కూల్ నుండి ఆలస్యంగా వస్తే ఎందుకురా ఆలస్యంగా వచ్చామని కోపపడటం, అది కూడా నాటక ప్రక్రియ అన్నమాట. ఉద్దేశపూర్వకంగా కాదు, వాడు ఆలస్యంగా వచ్చినందుకు కోపడటం. వేళకి తిండి తింటున్నాడా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట. అయితే మధ్యలో వీడు కుర్రతనం చేష్టలు చేస్తుంటాడు మీలాగే. అప్పుడప్పుడు మీరు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే పుసుక్కమంటే ఒక అబద్ధం చెప్పేస్తుంటారు. నిజాలు మన దగ్గర కూడా ఉండవు కదా. అలాగే మా దగ్గర ఉండవనుకోండి, అది వేరే విషయము. వీడి దగ్గరకు వచ్చిన విషయాన్ని వచ్చేటప్పుడు దసరా సెలవులకి ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా వచ్చావని అడిగితే
నాన్న ఉండమన్నాడు మావయ్య అని చక్కటి అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో తెలుసుకుందాం. సెలవు చీటీ తెచ్చావా అని అంటే తెచ్చాను కానీ ఎక్కడో పాడేశాను అన్నాడు. నిజమో అబద్ధమో చెప్పలేను కానీ మొత్తం మీద వాడు అబద్ధాలు ఆడుతున్నాడు అని మాత్రం నాకు అనుమానం కలిగింది. చదువు వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ కుర్రవాడు ప్రవర్తన మాత్రం బాగుండాలి, అది నా ఉద్దేశం. అందుచేత నేను చిన్నతనంలోనే శ్రీనును కాస్త మంచి మార్గాన్ని పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. ఈ 4 రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను అని అడిగితే నేను వెంటనే ఒప్పుకోలేకపోయింది కూడా అందుకనే. తర్వాత ఈ 4 రోజులు ఆలస్యంగా రావడంతో ఈయనకు చిన్న చిన్న అనుమానాలు పట్టుకున్నాయి. సెలవు చీటీ తెచ్చావంటే సెలవు చీటీ గబుక్కుని ఇచ్చిస్తుంటే చిన్న నమ్మకం ఉండేది. మావయ్య తెచ్చాను కానీ ఎక్కడో పాడేశాను అనేటువంటి మాటతోటి మరి కొంచెం అనుమానం వచ్చింది. సహజంగానే మన యొక్క పెద్దవాళ్ళు మన మీద ఇలాంటి సందర్భాల్లో అనుమానం పడుతుంటారు కదా. కాబట్టి చిన్నతనంలోనే శ్రీనుని మనం జాగ్రత్తగా చూసుకుంటే పెద్దవాడైన తర్వాత ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వడు, చక్కటి నీతి మార్గంలో నడుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మామయ్య శ్రీనివాస్ గురించి ఆలోచిస్తున్నాడు. పెద్ద బాధ్యతలు ఏమి లేవు కదా మరి, అంతే కదా. తర్వాత విషయం ఏమిందో చూద్దాం. ఎందుకురా శ్రీను ఇప్పుడు నువ్వు మళ్ళీ ఊరికి వెళ్ళడం? మననే కదా వెళ్ళి వచ్చావు, ఇంతలోని ఏమి తొందర? హాయిగా ఇక్కడే ఉండి చక్కగా చదువుకో, పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి అని అన్నాను. శ్రీను బిక్కమొహం పెట్టి మా నాన్న తప్పక రమ్మన్నాడు అన్నాడు. నాకేమీ చెప్పాల్సింది తోచలేదు. సరే అంత అవసరమైతే వెళ్దుగానిలే అని అప్పటికి వాడిని పంపేశాను. వాళ్ళ నాన్న నిజంగానే రమ్మన్నాడు ఏమో, పోవద్దని అని వాడిని నిర్బంధించడం మంచిది కాదు అని అనుకుని సరే పో అని అందామనుకున్నాను, ఇంకేం అనలేదన్నమాట. సరే మొన్నే కదా నువ్వు వెళ్ళి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు తొందర ఎందుకు, వెళ్ది కానిలే అని చెప్పి సర్ది చెప్పబోయాడు. ఎందుకురా మరి వెళ్ళటం అని అడిగితే వాళ్ళ నాన్న తప్పకుండా రా అని చెప్పాడు అని మావయ్యతో చెప్తున్నాడు. ఎవరు? శ్రీనివాస్ అనమాట. కాబట్టి ఇతనికి ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు, సంశ్లిష్టం. పంపించదామా వద్దా? పంపిస్తే ఏమవుతుంది, పంపించకపోతే ఏమవుతుంది? అందుకోసం ఆలోచిస్తూ వెళ్దిగానిలే, అంత అవసరం వస్తే వెళ్దిగానిలే అని ప్రస్తుతానికి అతను ఏ సమాధానం చెప్పలేక వాయిదా వేశాడు. ఏమిటి? శ్రీనివాస్ను పంపిద్దామా వద్దా అనే నిర్ణయాన్ని వాయిదా వేశాడు. ఈ నిర్ణయం ఏం జరుగుతుందో వచ్చే వీడియో తరగతిలో చూద్దాము. ఈనాటి ఇంటి పనిని చూడండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఇవ్వాలనిపిస్తోంది. ఈ ఇంటి పనిలో ఏమిటా ఇంటి పని అంటే, మీరు అలా కాదు, ఈ ప్రశ్న చూడండి. చిన్నపిల్లలు అబద్ధాలు ఆడవచ్చునా? ఎందుకు? మీ అభిప్రాయం చక్కగా రాసి పంపించండి. చిన్నపిల్లలు అబద్ధాలు ఆడవచ్చునా? ఇక్కడ మీ వయసును దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి అసైన్మెంట్ ఇస్తున్నాను మీకు. ఏమిటా అసైన్మెంటు? చిన్నపిల్లలు, మీరు అని కాదు, మీ వయసు వాళ్ళు అబద్ధాలు ఆడవచ్చునా? ఆడితే ఎందుకు ఆడవచ్చు, లేకపోతే ఎందుకు ఆడకూడదు? మీకు చక్కటి సమాధానం ఇస్తాను వచ్చే తరగతిలో, వచ్చే వీడియో తరగతిలో. మరి నా వయసుకు తగ్గట్టుగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. పెద్దవారు అబద్ధాలు ఆడితే ఎలా ఉంటుంది? ఊహించి చెప్పండి. ఆడవచ్చునా ఆడకూడదా? పెద్దవాళ్ళు ఆడవచ్చని నేను వయసులో ఉన్నాను కాబట్టి, పెద్దవాళ్ళ వయసులో ఉన్నాను కాబట్టి నేను ఆడవచ్చు అని చెప్తున్నాను. అది ఏ సందర్భంలో ఎలా చెప్తామనేది వచ్చే వీడియో తరగతిలో మనం చూద్దాము. అంతవరకు సర్వే జనాః సుఖినో భవంతు. మీరు చక్కగా 6 గంటల లోపల రాసి పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్.